ఒక పెనములో వెన్న వేయండి. పనీర్ ముక్కలు వేయండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేయించండి. వేగిన పన్నీర్ ముక్కలు పక్కకు పెట్టండి. అదే పెనములో 2 స్పూన్ల నూనె వేసుకోండి. లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించండి. టమాటా ప్యూరీ వేసి కలపండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. పెరుగు వేసి 2 స్పూన్ల కారం పొడి తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి కలపండి. మూత పెట్టి 5 నిమిషాలు మరిగించండి. వేగిన పన్నీర్ ముక్కలు వేసి కలపండి. మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఉడికించండి. పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ కసూరి మెంతి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. మళ్ళీ 5 నిమిషాలు ఉడికించండి. కొత్తిమీర వేసి కలపండి. రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. ఈ పనీర్ కర్రీ ట్రై చేసి కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.